గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆరోపించారు. వెల్దుర్తిలో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ జగన్ తన 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే రాష్ట్రంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ వెంకటరాముడు, శాలివాహన కార్పొరేషన్ మాజీ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి బ్రహ్మాండంగా తీసుకొచ్చిన తదుపరి ఇక్కడ ఎమ్మెల్యేగా శ్యాంబాబన్న గారు, ఎంపీ అభ్యర్థిగా ఎంపీగా నన్ను గెలిపించిన తర్వాత మేము వాస్తవంగా ఈ కర్నూలు పార్లమెంట్కి ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు. అందులో భాగంగా మీరు ఒక్కసారి ఆలోచించండి, కార్యకర్తలందరూ తెలుగుదేశం పార్టీ శ్రేణి అంతా ఆలోచించాలి. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఏ మాత్రం సూర్యమనంతా కూడా పని చేయలేదు. కానీ వాళ్ళు 5 సంవత్సరాలు ఏం చేయకుండా కూడా మనం సంవత్సరం ఏం చేశామనేది వాళ్ళ 5 సంవత్సరాల పనితో కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే వచ్చి సంవత్సరం కూడా కాలేదు, ఇంకా 4వ తారీఖు వస్తే మన సంవత్సరం ఎగ్జాక్ట్ గా 4వ తారీఖు వస్తే జూన్ 4 వస్తే సంవత్సరం. ఈలోపు పత్తికొండకు శ్యాంబాబన్న గారు వాస్తవంగా నేను ఎందుకంటే కర్నూలు పార్లమెంట్ మొత్తం తిరుగుతా కాబట్టి నాకు బాగా ఎక్కడ ఏం జరుగుతుందనేది స్పష్టంగా తెలుసు. ఎస్పెషల్లీ పత్తికొండ నియోజకవర్గంలో మీకు అందరికీ తెలిసే విషయమే, 20 ఏళ్ల నుంచి ఒక కళ, టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ రావాలని చెప్పేసి ఒక కళ ఉండేది. దాన్ని సాధించడంలో శ్యాంబాబు గారు ప్రత్యేక చొరవ తీసుకుని 11 కోట్ల రూపాయలని శంకుస్థాపన చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసే విషయం ఇది. రెండవ అంశం, అందరి నివాకం చేసి అందరి నివాక విడంపుల కార్యక్రమం జరుగుతూ ఉంటే కూడా దానికి ఎక్కడంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం పరిస్థితులు బాగాలేకుండా కూడా ఖచ్చితంగా స్కూల్స్ పెంచడానికి ఇంకా పత్తికొండ కాన్స్టిట్యూషన్ మొత్తం అయితేనేమి, అవసరమైతే నా సోదరుడు కాన్స్టిట్యూషన్ కూడా దేవరకొండకు నిలపాలని చెప్పేసి ఒక మహాసంకల్పంతో ఆనాడు కె కృష్ణమూర్తి గారు ఏ సంకల్పంతో చెరువులు నింపాలని చెప్పేసి సంకల్పించారో ఆ నిర్ణయాన్ని పొలిగిపుచ్చుకొని అన్నిటికీ 210 కోట్లు దాదాపు ఎస్టిమేషన్ చేసి ప్రపోజల్స్ ని పంపించడం జరిగింది. సాధ్యమైన తొందరలోనే ఆ 210 కోట్లు శాంక్షన్ అయినాయంటే ఫీల్డ్ ఛానల్స్ వచ్చి స్లూయిస్లు పెంచి ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం కావడం తథ్యం. దాదాపు 45,000 ఎకరాలు ఇంకా ఎక్స్ట్రాగా పడుతుంది. కాబట్టి దీంట్లో ముఖ్య పాత్ర పోస్తుంది శ్యాంబాబు గారేది, దీంట్లో నో డౌట్. ఎందుకంటే మీకు అందరికీ ఈ విషయం తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే ఒక విషయం, నేను కూడా మీతో ఒక విషయం పంచుకోవాలా. ఎంపీగా నేను గెలిచిన తర్వాత నిన్నటి రోజున మన కర్నూలు నుంచి విజయవాడకు చాలా ఇబ్బందులు పడుతుంటే ఫ్లైట్ రామ్మోహన్ నాయుడు గారు మనకు ఎన్నోసార్లు నివేదించడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి మధ్యాహ్నం రోజున మన కర్నూలు నుంచి విజయవాడకు ఫ్లైట్ శాంక్షన్ చేశారు. జూలై 2వ తారీఖున మనకు ఆ ఫ్లైట్ ఎగరబోతుంది. టైమింగ్స్ తో సహా మనకు ఇచ్చారు. ఇది ఒక అంశం. రెండో అంశం ఏమంటే నేను శ్యామన్న గారికి కూడా ఈ సభ మినీ మహాన్ నుంచి ఒక అభ్యర్థిస్తున్నాను. అన్న మీ ఆధ్వర్యంలో నేను ఎంపీగా అయితేనేమి ఎమ్మెల్యేగా తమ ఇద్దరం కలిసి ఒక పని చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే భౌగోళికంగా కర్నూలు పార్లమెంట్ తీసుకుంటే నంద్యాలకి సంబంధించి ఓరకల్ అంతా ఇండస్ట్రియల్ గా పెరుగుతుందని చెప్పేసి మనకి తెలియని ఒక ఎక్కడో ఒక ముళ్ళు కూర్చున్నట్టు కొంచెం బాధ ఉందన్న కొంచెం సంతోషం పక్కన కూడా మన కర్నూలు పార్లమెంట్ లో ఉండేది కేవలం కృష్ణగిరి మండలం, వెల్దుర్తి మండలమే. మనకు హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్ లో మనకు మిగిలినది ఈ పీస్ మాత్రమే మనకు మిగిలినది, ఎక్కడ కూడా మనకు లేదు పీసుగా. కాబట్టి భౌగోళికంగా ఈ వెల్దుర్తికి కృష్ణగిరి మండలం మధ్య మనకు ఉంది. కాబట్టి మన చంద్రబాబు నాయుడు సార్ గారికి స్వయంగా కలిసి ఏది ఏమైనా కూడా ఓరగలతో పాటు మా కర్నూలు పార్లమెంట్ లో కూడా ఏదైనా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా వెల్దుర్తికి రైల్వే ట్రాక్ కూడా ఉంది. కాబట్టి మనకి ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం లేదు. మన ట్రాక్ మనం మీదనే మారిపోతా ఉంది. కాబట్టి ఏది ఏమైనా ఈ 2 మండలాల మధ్యన మనం పరిశ్రమలు తెచ్చుకోవడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రత్యేక చొరవ తీసుకొని మనం తప్పకుండా ఈ బాధ్యత తీసుకొని మనం ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సభలో మేము అందరూ తెలియజేస్తున్నాం సోదరా.